నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ డీడీ నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై సంతానం, గౌతమ్ వసుదేవ్ మేనన్, యాసికా ఆనంద్, గీతికా తివారీ, రెడిన్ కింగ్స్లే అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. మామూలుగా అయితే నేను ఉండే ఊళ్ళో అయితే ఈ సినిమా షో వేయలేదు. ఈరోజు పని ఉండి విజయవాడకి వెళ్ళాను. ఇంకా ఎలాగో పని అయిపోయిందని ఖాళీగా ఉన్నానని ఈ షో చూడడం జరిగింది. నా ఊరు రాజమండ్రి. కావాలంటే పేటీఎంలో బుక్ మై షోలో చూడండి, అసలు ఒక షో కూడా ఇవ్వలేదు. ఇంకా అలా విజయవాడలో ఈ షో కంప్లీట్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. అనగనగా మూవీ రివ్యూ, దీంతోపాటు చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు ఈ డీడీ నెక్స్ట్ లెవెల్ రివ్యూ తర్వాత నైట్ 9 to 9:30 లోపు డెవిల్స్ చైర్ అని ఎదిరే అభి గారి మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా చూసి రివ్యూ ఇస్తాను కాబట్టి చెక్ చేస్తుండండి. ఇంకా ఓవరాల్గా ఈ డీడీ నెక్స్ట్ లెవెల్ స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి చివరి వరకు రివ్యూ చూడండి. ప్రతిదానికి ఇలా ఇస్తాను కాబట్టి ప్రతి వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే స్పెషల్ షో కోసం ఇన్విటేషన్ వస్తుంది. హీరోకి రివ్యూస్ ఇస్తూ ఉంటాడు హీరో. ఆ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత కొన్ని చిక్కుల్లో పడతాడు. ఆ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలోకి వస్తే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతాం. ప్లస్ పాయింట్స్ ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి డీడీ మూవీకి పార్ట్ 1 ఉంది కదండి. ఆ పార్ట్ 1 కంటే 2తో పోల్చి చెప్తే 2 కంటే పార్ట్ 1 చాలా బాగుందని అనిపించింది. 1 రేంజ్లో అయితే లేదు అని అయితే చెప్పాలి, కానీ ఒకసారి అయితే చూసే విధంగా ఉంది. ఇదే పాజిటివ్. ఇంకా మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగానే ఉంది. 50% మ్యూజిక్ బాగానే ఉంది. ఇంకా సంతానం గారి యాక్టింగ్, మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సంతానం గారి డబ్బింగ్ గురించి నెగిటివ్స్లో చెప్పుకుందాం. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బాగానే ఖర్చు పెట్టారు. సినిమా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మూవీకి వచ్చేసి నెగిటివ్స్లోకి వెళ్ళిపోతే, నెగిటివ్స్ విషయానికి కనుక వస్తే మ్యూజిక్ బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఇంకొకటి సంతానం గారి డబ్బింగ్ బాగోలేదని చెప్పాలి. నాకైతే నచ్చలేదు సంతానం గారి డబ్బింగ్. ఇంకొకటి సంతానం గారి లుక్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. మీలో ఎంతమందికి లుక్ బాగా అనిపించలేదు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి సినిమా 2 hours 10 minutes రన్ టైం అయినా సరే కొన్ని చోట్ల డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా డ్రాగ్ చేశారు. మెయిన్ పాయింట్కి 35 minutes టైం తీసుకున్నారు. చాలా టైం తీసుకున్నారు అనిపించింది నాకైతే. ఒక 35 minutes వరకు చాలా బోర్ కొట్టింది. ఆ తర్వాతే సినిమా ఊపందుకుందని చెప్పొచ్చు. ఇది ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ ఈ ఫిల్మ్కి. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఫైనల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది చూశారో మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. డెవిల్స్ చైర్ అనే మూవీ అదిరే అభి గారిది ఉంది. ఆ మూవీ రివ్యూ కూడా ఇస్తాను 9 to 9:30కి. మా ఛానల్ చెక్ చేస్తుండండి. నా ఈ రివ్యూస్ ఎవరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.